నమస్కారం. ఈ స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన నిత్య జీవితంలో ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క వారి భాగస్వామ్యం, వారు చేసేటువంటి సేవ చాలా గొప్పది. నిజంగా కూడా ఈవేళ ఊళ్ళలో రోడ్లు ఊడ్చినా, డ్రైన్ క్లీన్ చేసినా, ఇతర కార్యక్రమాలు చేసినా కూడా వారి సేవలు అత్యంత విలువైనవి. అటువంటి కార్మికులు ఏమైనా అనారోగ్యానికి గురైతే వారు ఉన్న ఒక్క ప్రశ్నలో కార్యక్రమాలు చేసుకోలేరు. అంచేత దేశవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఈవేళ మెడికల్ సంబంధించిన అన్ని విభాగాల వారిని ఇక్కడ రప్పించి అన్ని రకాల టెస్టులు చేయడం జరుగుద్ది. మామూలు జనరల్గా ఉన్నటువంటి విషయాలు ఏమంటే ఇక్కడ ఐడెంటిఫై చేస్తారు. నిజంగా రిఫర్ చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయంటే మన కాకినాడ జనరల్ హాస్పిటల్ కూడా రిఫర్ చేసి వారికి ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సంబంధించిన పరీక్షలు కావచ్చు, ఏదైనా తదుపరి చర్యలు కావచ్చు, ఏమైనా కూడా తీసుకునే కార్యక్రమం నిర్వహించారు. మేమంతా కూడా వీరందరినీ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా కొద్ది పారిశుద్ధ్య కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి 10 తర్వాత ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా పాల్గొంటారని మేము అనుకుంటున్నాం. కమిషనర్ గారికి ఇప్పుడే చెప్పాను, ఎండిఓలు వారందరూ కూడా చెప్పడం జరిగింది. వారి కార్యక్రమాలు వారు పంచాయతీల్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు ఉన్న వర్కర్స్ అందరూ కూడా మోటివేట్ చేసి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా వారందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తప్పకుండా కూడా పారిశుద్ధ్య కార్మిక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలండి. మీరు చేసేటువంటి సేవకు ప్రతిగా ఈవేళ మన నరేంద్ర మోడీ గారు గుర్తించినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మన శాసనసభ్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా మీరు అత్యంత ఆప్తులు, మిమ్మల్ని అందరినీ కూడా అనేక సందర్భాల్లో హక్కును చేర్చడం జరిగింది. అంచేత మీ ఉద్దేశించినటువంటి కార్యక్రమంలో మీరంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సేవల్ని వినియోగించుకోవాలని నేను మనపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వచ్ఛ ఈ సేవ 2024 కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ఆలోచనని ఆచరణలోకి ఈరోజు మా బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు పోలా సత్యకుమార్ గారు అన్ని అసెంబ్లీల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సహకరించిన ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ కమిషనర్ గారికి, అలాగే ఇక్కడ పిఠాపురం అసెంబ్లీ జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే బీజేపీ, అలాగే టీడీపీ ఇతర ముఖ్య నేతలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయడానికి కారణం ఒకటి, నరేంద్ర మోడీ గారు పరిపాలనలోకి వచ్చి ఇప్పటికి 10 సంవత్సరాలు అయ్యింది. అలాగే 100 రోజుల పరిపాలన ముగించుకుని ఇది మంచి ప్రభుత్వం అనే ఒక నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ గారు మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా 3 లక్షల కోట్లు ఇవ్వడం అందరూ కూడా చూసాం. సో ఆంధ్రప్రదేశ్ని కూడా అందులో అభివృద్ధి పదంలోకి పెట్టడానికి 50,000 కోట్లు ఇవ్వడం మన అందరికీ కూడా తెలుసు. అలాగే మొన్న జరిగిన వరద సహాయార్థం కూడా అదనంగా 1,600 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పారిశుద్ధ్య కార్మికుల్ని విస్మరించిన సందర్భం ఉంది. కానీ మోడీ గారు ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అందరికన్నా ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చింది, ఇంపార్టెన్స్ ఇచ్చింది పారిశుద్ధ్య కార్యక్రమం చేసే వ్యవహారం చేసే ఎంప్లాయీస్కి. కారణం ఏంటంటే స్వచ్ఛతతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది, స్వచ్ఛతతోనే దేశం అభివృద్ధి చెందుతుందని స్వచ్ఛ భారత్ని ప్రకటించిన తర్వాత ప్రత్యేకించి ఏ ప్రధానమంత్రి కూడా చేయలేని చక్కటి కార్యక్రమం చేశారు. ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆయన ఇంటికి పిలుచుకుని వాళ్ళందరికీ కూడా కాళ్ళకి కడిగి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా ఆ పారిశుద్ధ్య సేవ కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి ఈ మెడికల్ క్యాంప్ ద్వారా, ఉచిత మెడికల్ క్యాంప్ ద్వారా డాక్టర్లు అందరూ కూడా రావడం జరిగింది. ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచితంగా టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మా ప్రధానమంత్రి గారు తీసుకున్న చొరవకు, అలాగే ఇక్కడ వచ్చిన డాక్టర్లందరికీ కూడా మా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం. అలాగే పెద్ద సంఖ్యలో ఈరోజు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కార్మికులందరూ కూడా స్వచ్ఛత కార్యక్రమం సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి వాళ్ళందరూ తీసుకున్నందుకు ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తాం. గౌరవ ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సెప్టెంబర్ 17. అలాగే గాంధీ గారి జయంతి అక్టోబర్ 2. ఈ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంవత్సరాలుగా స్వచ్ఛత సేవా పక్షోత్సవాలుగా నిర్వహిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా స్వచ్ఛ భారత్ని ప్రకటించి 10 సంవత్సరాలు అయింది. అలాగే ఇదే రోజున గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతి పేదవాడికి 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా ప్రకటించిన రోజు ఈరోజు. అందుకనే మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే బీజేపీకి సంబంధించిన మంత్రి, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కానీ ఆలోచించి ఈ సేవా పక్షోత్సవాల్లో భాగంగా అన్ని అసెంబ్లీల్లో ఉచితంగా మెడికల్ క్యాంపులు అంటే ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్ గారు చూస్తూ ఉంటారు. కానీ స్పెషలిస్టుల్ని ఈ మెడికల్ క్యాంపుల్లో ఏర్పాటు చేసి ఎవరైతే స్వచ్ఛ భారత్లో ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శానిటేషన్ వర్కర్స్కి పూర్తిగా అందరికీ వాళ్ళకి పరీక్షలు చేయాలి. తద్వారా వాళ్ళలో ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే గుర్తించి క్యాంపుల ద్వారా వాళ్ళకి నయం చేయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీలో ఈరోజు జరుగుతూ ఉంది. ఈ ఏదైతే ఇందాక గౌరవ మా నాయకులు చెప్పడం జరిగింది, ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఏదైతే స్వచ్ఛ భారత్కి ప్రధాన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళకి కడిగి ఆయన ఏదైతే ఒక ఒరవడిని తీసుకొచ్చారో అదే సేవా కార్యక్రమాలతో ఈ దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ, గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ పేద ప్రజలకి సేవ చేయాలి, సేవ ద్వారానే ఈ దేశం అభివృద్ధి జరగాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాయి. అందుకనే ప్రతి పేదవాడికి ఉచితంగా బియ్యం ఇవ్వటం కానివ్వండి, ప్రతి పేదవాడికి ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వటం కానివ్వండి, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో PMAY కానివ్వండి, ప్రతి పేదవాడికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 20 రూపాయలకే 2 లక్షల ప్రమాద బీమా కానివ్వండి, 400 రూపాయలకే జీవిత బీమా కానివ్వండి 2 లక్షలు. ఈ విధంగా అనేక ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ద్వారా ఉచితంగా బియ్యం కానివ్వండి, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల లక్ష్యంగా ఈ ప్రభుత్వాలు, ఎన్డీఏలో ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఏదైతే ఎన్డీఏ నాయకులు కానీ, ఎన్డీఏ కార్యకర్తలు కానీ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవ్వాలని మా పార్టీలు కూడా పిలిపివ్వటం జరిగింది ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ వైద్య సేవలని శానిటేషన్ వర్కర్స్ అంతా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నాం. ధన్యవాదాలు.